నాకు 6 రోజులు బట్టి ఫీవర్ అయినా సరే వచ్చాం. ఎందుకు మా అన్న కోసం వచ్చాం. మేము 6 రోజులు బట్టి ఫీవర్ మేము లేగలేని పరిస్థితి వచ్చాము. దేవుని ఎలా దర్శనం చేసుకుంటాము. మా అన్నం చూడడం మేము వచ్చాం. ఆయనకి ఇప్పుడు సరే 21 గెలిచారు. ఆయనకి కేవలం ఒక డిప్యూటీ సీఎం హోదానే ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి అవుతారంటారా? ఇప్పుడే అవుతారు. ఆ ద్రవ్యమానంతో ఉన్నారు పక్కనే. ఇప్పుడు అయిపోతారు. అతని వల్లే మేము అందరం వచ్చాం. మహిళలు వచ్చారంటే అతని వల్లే. పక్క అన్నంటే మేము అందరం వచ్చారంటే కాదు, మహిళలకి గౌరవం దక్కింది. ప్రాణం అంటే ఒక పవన్ కళ్యాణ్ వల్లే మహిళలకి ఒక విలువ, ఒక మర్యాద, ఒక గౌరవం, ఒక వాద అని తెలుసు. అది ప్రతి మగవాళ్ళు కూడా లేడీస్ కి గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకుంటున్నారు. అక్కలంటే తెలుసా? అక్కలు అనేవారా? ఒలే వస్తే అనేవారు. ఇప్పుడు మేడం, అక్క, చెల్లి ఎవరి వల్ల వచ్చింది? మా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది. రెడ్డి గారు కూడా చెప్పారు కదా, పేరైతే మాకు తెలియదు, మాకెవరికి తెలియదు, ఆడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు చూసారా? మా మొక్కలు చూసారా? మేము ఇప్పుడు వచ్చాం. మేము ఎప్పుడు ఇళ్ళలో కూడా వచ్చాం. పవన్ కళ్యాణ్ వల్ల వచ్చాం. మేము అందరం. పవన్ కళ్యాణ్ గారి కోసం అంత అభిమానం ఏంటి? అంత దూరం నుంచి సుమారుగా 200 కిలోమీటర్లు దేవుడు. మేము దేవుడు చూస్తాం చిన్నప్పటి నుంచి. మేము ఇప్పుడు అతను మేము దేవుడు చూస్తున్నాం. నిజాయితీ పరుడు అతను నచ్చింది మాకు. కష్టపడినంత ప్రజలకే పెడుతున్నాడు. అతను దాపరికి అంటే లేదు, ప్రజలకే పెడుతున్నాడు. అలాగే నాకేం పెట్టలేదు, ప్రజలు పెడుతున్నాడు. అందరికి అందరూ మనిషి గెలిపించుకున్నది ఎక్కడ చూసారా? మా అన్న పవన్ కళ్యాణ్ రూపాయలు గెలిపించుకున్నాడు. ఇంత చేశారు అన్నాడు కదా, మరి 11 ఎందుకు వచ్చాయన్నా? మరి 11 ఎందుకు వచ్చే? 11 ఎందుకు వచ్చే? ఇప్పుడు ఎవరో తెలియదు, తెలియదు అసలు. ఆ పార్టీ ఉందా లేదా కూడా మాకు తెలియదు, ఎక్కడ ఉందో కూడా తెలియదు. 40% ఓట్ షేర్ ఉంది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెబుతున్నాడు కదా. వచ్చినప్పుడు చూసుకున్నంత సినిమా తొక్కేస్తారన్నారు కదా. ఎవరు తొక్కిసారు? ఎవరు తొక్కిసారు? పాత నెల కనబడకుండా తొక్కిసి పారేశారు. వార్నింగ్లు కూడా ఇస్తున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు కదా. రోడ్డు మీద వెళ్తే కుక్కలు ఎన్నో అరుస్తాయమ్మా. ఎంత మొక్క కూడా పేకలేరు, అతను గోర్ సైడ్ కూడా పనిచేయలేరు. గతంలో జరిగింది మర్చిపోతున్నారు. గతంలో జరిగింది మళ్ళీ గుర్తొస్తాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. వాడికి మతిపోయింది. అన్ని కాకుండా ఈ రోజా ఉంది కదా, రోజా ఒకదా, ఇంకొకరు వీళ్ళందరూ వెనకతలు ఉండడం వల్ల పిచ్చి వచ్చేసింది. ఓన్లీ ఆడల వల్ల ఆడికి పిచ్చి వచ్చింది. మెంటల్ ఆడలే ఖర్చేశారు ఆడికి. అది అది పెద్ద పిచ్చి కుక్క, అది పెద్ద లంజాది. దానికోసం మాట్లాడమే దరిద్రం. దానికోసం మాట్లాడడం అయితే వేస్ట్. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినివ్వం అన్నారు. కుక్కలు కుక్కలు ఎన్నో మరి రోడ్డు అంటే వెళ్తాము. కుక్కలు ఎన్నో మరి ఎలా ఉందంటారు ఫైనల్ గా? మరి పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మా విశాఖపట్నంలోని వంశీకృష్ణ గారు నించున్నారు ఫస్ట్ టైం. 100% తోటి మేము గెలిపించుకున్నాం పక్కాగా. అలాగే ఎమ్మెల్యే కింద మా సార్ని కూడా అన్నగారిని కల్పించుకుంటాం కంపల్సరీగా. ఫైనల్ గా జగన్ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? వాడి గురించి మాట్లాడటమే వేస్ట్ అన్నాం కదా నాన్న. అది పిచ్చెక్కిపోలేదు కదా. ఇప్పుడు మా మైండ్ అంతా మా అన్న మీద. 27 ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ మేము వస్తాం అంటున్నారు. దానికి ఏం చెప్తారు? చూసుకుందాం. పిఠాపురంలో ఇల్లు లేదు అన్నాడు. ఇల్లు కొనిపించి చూపించాడా? ఇప్పుడు పిఠాపురంలో ఇల్లు ఉంది కదా, ఆడు ఎక్కడున్నదో, ఆడికి అసలు ఓటు హక్కు ఎక్కడుందో, ఆడి అడ్రస్ ఏంటో అది ముందు చెప్పమానండి. అది కాదు, నెక్స్ట్ ఒకటే ఆడు ఓటు ఆడికే పడదు. ఆడు ఓటు ఆడికే పడదు. వై నాట్ 175 అంటున్నాడు కదా. ఆడిష్టం, ఆడి కర్మరా నాయన. ఆడికో 100 కోటి దండాలు దండాలు అన్నా. ఇప్పుడు వీళ్ళంతా పనిలోకి వచ్చారు, వీళ్ళంతా పనిలోకి వచ్చారు. పైసా తీసుకోకుండా వచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ అంటే. మందుకి, బిర్యానీకి, సొట్టకి, బీడీకి వచ్చే రకాలు కాదు.
నెమ్మదిగా ఉంటది, ఏమి తెలియలేనట్టు ఉంటది. ఒక్కసారి ఏమైనా వచ్చింది అంటే ఇప్పుడు గెలిపి చూపించాడు కదా, అది మా కెపాసిటీ. పోటీ చేసింది 21 సీట్లు, మీరు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారని కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఒక్క సీట్ వచ్చినా మా పవన్ కళ్యాణ్ గెలిచారంటే మాకు ఇంకా ఇష్టం. ఈ 21 గురించి మేము ఆలోచించలేదు, కానీ గెలిచారు. అన్నా మేము పరిగెట్టెళ్ళి పాలు తాగమన్నా, నించొని కొబ్బరి నీళ్ళు తాగుతాం మేము. జై పవన్ కళ్యాణ్, బాబులకే బాబు, అరటి పండు తొక్క. అంటే ఫైనల్ గా మరి 40% ఓట్ షేర్ అంటున్నాడు. ఈ 40% ఓట్ షేర్ సంగతి ఏంటంటే ఆవిడ మాట్లాడుతున్నారు.